హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా మొక్కని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో వచ్చేసి నేను ఈ ఇయర్ నా బర్త్డే అలా సెలబ్రేట్ చేసుకున్నానని చెప్పేసి నైట్ అయితే నా ఫ్రెండ్స్ వచ్చారనమాట. అది షార్ట్ వీడియోలో ఉంది, ఇక్కడ పెడతాను చూసేయండి. I thought I'm coming to city now. All parties there with Bushra. Let's go talk. Happy birthday. I thought you guys went to concert, right? I'm thinking tomorrow I will leave it on viaduct like that. But already the air is gone. Oh yeah. Ready? Happy birthday Oh no. Oh. to you. Oh. If you leave this in a light. Please again. Happy birthday to you. Online. నాకు బర్త్డే అంటే ఎవ్రీ ఇయర్ చాలా ఎక్సైట్మెంట్ అనమాట. కేక్ ఖచ్చితంగా కట్ చేయాలి. ఏమో తెలీదు, మనం ఎంత ఏజ్ పెరిగినా మనలో ఉన్న చిన్నపిల్లల్ని ఎప్పుడూ అలాగే యాక్టివ్గా ఉంచాలని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇలా నా ఫ్రెండ్స్ వచ్చేసి అలా కేక్ తీసుకురావడం, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దెమ్. నాకైతే అది ఇంకా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. నా కోసం టైం స్పెండ్ చేసి నిద్ర లేసి ఉండి మరీ వచ్చారని ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్. తర్వాత అమ్మ కాల్ చేసింది అనమాట విష్ చేయడానికి. తర్వాత మా హిందక కాల్ చేసింది. ఈసారి మా చెల్లి ఎప్పుడు టైంకి కాల్ చేసేది, ఈసారి వర్క్ వల్ల కాల్ చేయలేకపోయింది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇది ఇప్పుడు ఇక్కడ ఇది ఎండ్ అయింది కాబట్టి అసలు నెక్స్ట్ డే ఎలా జరగబోతుంది, అసలు నేను ఏం చేశాను, ఏం వేసుకున్నాను అని చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హలో అండి, బర్త్డే బ్లాగ్ అని చెప్పి ఏంటిలా ఉన్నది అనుకుంటున్నారా? నీల్స్ చేయించుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం బర్త్డేకి ఇంకా, ఎందుకంటే అస్సలు కుదరలేదు అనమాట. వర్క్ తర్వాత చాలా థింగ్స్లో బిజీ అయిపోయాను. 9:30కి అనమాట అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. టైం 9:20 అయిపోయింది. ఇప్పుడు క్విక్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి 20 minutes డ్రైవ్ ప్లేస్. బట్ క్విక్గా వెళ్ళి నీల్స్ చేయించుకున్న తర్వాత క్యాచప్ అవుతాం. ఇది గ్లామర్ నెయిల్ సెలూన్ అని డొమినియన్ రోడ్ ఆక్లాండ్లో ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ నేను న్యూజిలాండ్లో ఆక్లాండ్ వచ్చి ఒక 2.5 years అవుతుంది. అప్పటి నుంచి వీళ్ళ దగ్గర నెయిల్స్ ఎప్పుడు చేయించుకుంటా అనమాట. సో బర్త్డే నెయిల్స్ స్పెషల్గా కొంచెం గ్లిటర్ ఉండేలాగా చేయించుకున్నాను. టోటల్ ప్రాసెస్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 hours నుంచి 2 hours తీసుకుంటుంది. కానీ వీళ్ళు చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్కి చేస్తారు. దెన్ నా ఫ్రెండ్స్ శృతి కాల్ చేసింది. ఇయర్లో ఒక్కసారి మాట్లాడుకుంటాం, ఈ వీడియో పోస్ట్ చేసినందుకు అని తిడుతుంది, బట్ దట్స్ ఓకే. టైం ఇప్పుడు 12:57 అవుతుంది. నేను నెయిల్స్ చేయించుకోవడానికి ఇంటికి వచ్చేసేటప్పటికి 12:10 అయిందనమాట. ఇవి వచ్చేసి నా నెయిల్స్. ఓ మై గాడ్, ఇస్ ఇట్ విజిబుల్? నేను బయట లైటింగ్లో చూపిస్తాను. ఇంకా ఇవి నెయిల్స్ చేయించుకున్నాను. ఇక్కడ చమ్కీస్ ఉన్నాయన్నమాట, ఇప్పుడు కనిపిస్తుందా? సో దిస్ ఆర్ మై బర్త్డే నెయిల్స్. అండ్ వచ్చేసి మేకప్ చేసేసుకున్నాను. 110 కానీ 150 కానీ పూజ వస్తుంది అనమాట నేను పిక్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ అంతా కలిసి లంచ్కి వెళ్తున్నాం వయాడక్ట్ హార్బర్ దగ్గర. ఆ వెన్యూ అంతా చూపిస్తాను. ముందు నా అవుట్ఫిట్ చూపిస్తాను. జస్ట్ లిప్స్టిక్ వేసేసుకొని అసలు నా అవుట్ఫిట్ ఏంటి, వాళ్ళు ప్లాన్ చేసిన అవుట్ఫిట్స్ అన్ని మీకు చూపిస్తాను. లెట్స్ గో. ప్లీజ్ ఇగ్నోర్ ఫ్యాన్ బ్యాక్గ్రౌండ్లో. చెప్పలేదు కదా, వెదర్ ఇప్పుడు బాగా సన్నీ అయిపోయింది అనమాట. ఐ టోల్డ్ యూ రైట్, ఐమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. మనం ఏమనుకుంటే ఖచ్చితంగా దేవుడు అలాగే ఇలాగే చూస్తాడనమాట. అవుట్ఫిట్ వచ్చేసి టడా, ఇది వచ్చేసి నేను Pinterestలో డిఫరెంట్ లైక్ యునో వేరే పేజెస్లో ఇన్స్పో తీసుకొని లేబుల్ ఉర్వి, తను నా కాలేజ్ సీనియర్ అనమాట, లైక్ సిస్టర్ లాగా తను డిజైనర్. సో తనతో చేయించుకున్నా అనమాట. తను వెళ్ళి లైక్ మెటీరియల్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సోర్స్ చేసి అసలు నేను కలర్ డిసైడ్ చేసుకోవడానికి కూడా నాకు ఈ కలర్ అని డిసైడ్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ లైక్ 15 days పట్టింది అనమాట. బట్ విత్ ఇన్ టైంలో నాకు కావాల్సినట్టు కుట్టించింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట, లైక్ చాలా ట్రాన్స్పరెంట్. తర్వాత దీనికి శారీ కూడా ఈ కలర్ చేయించుకుంటాను. అండ్ దెన్ ఈ లేస్ అనమాట, అండ్ కొంచెం డిఫరెంట్ వైబ్ ఇవ్వడానికి, లైక్ బర్త్డే కదా. సో దీన్ని కూడా అంతే వైట్ లేస్ తీసుకొని తర్వాత దాన్ని డై చేయించింది అనమాట, కలర్ మ్యాచింగ్. ఈ లేస్ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ దీనికి చాలా వర్క్ అయింది అక్కకి చేయడానికి. అండ్ దెన్ నాకు డ్రేప్స్ కట్స్ అంటే చాలా ఇష్టం. ఐ లిటరలీ లైక్ యునో ఐ కెన్ లివ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్సెంట్ డ్రేప్ డ్రెస్సెస్. ఈ లాస్ట్ ఇయర్ కూడా సిమిలర్ డ్రేపే అనమాట. అది వచ్చేసి సైడ్కి, ఇయర్ వచ్చేసి ఇలాగ మధ్యలో చేయించుకున్నాను. అండ్ దెన్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్, సో ఇట్ గివ్స్ బాడీకి మంచి డెఫినేషన్ ఇస్తుంది అనమాట. దీన్ని క్విక్గా వేసుకొని నా లుక్ చూపిస్తాను. రెడీ అయిపోయాను అనమాట.
బ్యాక్గ్రౌండ్ పట్టించుకోమాకండి, ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. సో అవుట్ఫిట్కి మ్యాచ్ అవ్వట్లేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు క్యారీ దిస్ టుడే. లిప్స్టిక్స్ అన్ని సెట్ చేసుకొని ఫైనల్ లుక్ చూపిస్తాను. నా అవుట్ఫిట్ లుక్ బయట కూడా ఒకసారి తీయించుకుంటాను, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు షో యూ, దిస్ ఇస్ ద వన్ అనమాట. లైక్ యాంగిల్స్ ఏది పాడు మనకేమీ సరిగ్గా రాదు, బట్ ఎస్ బయటికి వెళ్ళక వీడియో తీయించుకుందాం. బట్ లెట్స్ గో. హలో, హాయ్. ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. పూజ సీరియస్గా డ్రైవ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళాక పూజ అని చూపిస్తాను. యా, హ్యాండ్ ఇస్తే. సో వి జస్ట్ స్టార్టెడ్ అనమాట. కార్లో పెద్దగా మాట్లాడటానికి ఏముండదు. సే హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే శాంతి. యా, యూనో నాకు ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందనమాట, సాసీ చిక్. నాకు దాని ద్వారా ఫ్రెండ్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు దే కాల్ మీ సాసీ ఓన్లీ. ఐ డోంట్ నో. I started telling them, can you please call me Shanti, because like you know functions kala meet అయినప్పుడు when I meet them for functions and if they call me hello Sassy, I'm like please call me Shanti. Yeah. So just like that. So ఇక్కడ నుంచి ఒక 15 minutes డ్రైవ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్ ఆల్ ఫ్రెండ్స్ చూపిస్తాను. లెట్స్ సీ. డే అయితే చాలా విండిగా ఉంది. అప్పటి వరకు క్లౌడీగా ఉన్నా సరే నేను లంచ్కి వెళ్ళే టైంలో అయితే అట్లీస్ట్ సన్నీగా ఉందనమాట. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ దట్టు అందరూ మీరు కనుక చూస్తే న్యూజిలాండ్లో అందరూ బ్లాక్ అండ్ వైట్ టైప్ ఆఫ్ క్లోత్స్ మాత్రమే వేసుకుంటారనమాట. నేను ఒక్కదాన్ని డిఫరెంట్ డ్రేప్స్ కట్లో ఉండేసరికి అందరూ నన్ను వింతలా చూశారు. మా బ్యాచ్లో ఎవరు బర్త్డే అయినా సరే బర్త్డే గర్ల్స్ అందరికీ ట్రీట్ ఇస్తారనమాట. బాయ్స్ అయితే అందరికీ ట్రీట్ ఇవ్వరు. ఓన్లీ గర్ల్స్ బర్త్డే మాత్రం మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ఆక్లాండ్ వయాడక్ట్లో ఉంటుంది అనమాట. ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్. నాకు ఇక్కడ వైబ్ బాగా నచ్చింది, అందుకని ఇక్కడ టేబుల్ బుక్ చేశాను అనమాట. నేను ఎప్పుడు లేటే. మిమ్మల్ని కనుక మేము చూసి మీ ఫ్రెండ్స్ ఇలా కనుక రియాక్ట్ అవ్వలేదు అంటే యూ హ్యావ్ టు ఫైండ్ న్యూ ఫ్రెండ్స్. Hello guys. Hi. Hello auntie. See auntie, it sounded like auntie. Auntie. Sassy will lift you somewhere. It's so. I have to. It's like a treasure hunt for me now. No. Huh? You forgot it either in the Uber or at home. Oh, okay. Uncle, where are you lost? Where are you lost? Thinking, what are you calculating? Still getting over last night. He is sitting there and lost in his world and talking to himself already. యాక్చువల్లీ ఇక్కడ టేబుల్ సెటప్ అంతా చాలా క్యూట్ గా అనిపించింది. అక్కడ బాక్సింగ్ జరుగుతుంటే టీవీ స్క్రీన్ లో చూసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట దాని గురించి. మాక్టైల్స్ కావాల్సిన వాళ్ళు మాక్టైల్స్, కాక్టైల్స్ కావాల్సిన వాళ్ళు కాక్టైల్స్ అన్ని ఆర్డర్ చేసుకున్నారు అనమాట. ఫుడ్ రావడానికి అయితే ఎక్స్ట్రీమ్ గా టైం పట్టింది. నేను వెజిటేరియన్ ని ఇవాళ, కానీ నాకు వెజ్ ఆప్షన్స్ పెద్దగా లేవన్నమాట. ఈ లోపు ఫ్రెండ్ బాబు దగ్గర నుంచి క్యూట్ మెసేజ్ వచ్చింది. ఫస్ట్ అయితే టేబుల్కి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం అనమాట. ఫుడ్ వచ్చేంత వరకు అట్లీస్ట్ టైం పాస్ చేయొచ్చు కదా అని చెప్పి. తర్వాత అందరూ ఫొటోస్ తీసుకుందాం, గర్ల్స్ అందరూ అని ఫొటోస్ తీసుకుందాం అనుకుని అయితే అనుకున్నాం. What are we doing here? Oh my god, she'll post it on my birthday. Yeah, it's like 70% live. Zoned out. Everyone is so zoned out. They want to put less alcohol. You look so tired. Sit straight, Pooja. Where is your posture? Shalini Pasi. No, it's not like this. It's like this. Yeah, you have to be like, yeah. And then, please today ignore the uncle. Only Bushra there. And then the couple who is busy. What is that? I couldn't see like the reflection. ఫుడ్ రావడానికి చాలా టైం పడుతుంది. దట్ ఆల్రెడీ లేట్ అవుతుందని మేము ఆల్మోస్ట్ 1:30కి వచ్చాం. ఫ్రీకింగ్ టైమ్ ఇస్ 3:12. We came at 1:40. Time is 3:12. I think this is how they make money. They give food late and then you drink for more. How much is it? Yeah, 1 rupee. You should say exactly how you said before. It's so. If you want to be billionaire, you have to get used to camera now. I just said 1 rupee. Not that serious way. 1 rupee.
టు బి ఆనెస్ట్ రెస్టారెంట్ చాలా బిజీగా ఉందన్నమాట. అందరి ఫుడ్ అయితే వచ్చేసింది. హాలుమీ బర్గర్స్ ఆర్డర్ చేశారు వెజ్ వాళ్ళందరూ, నాన్ వెజ్ వాళ్ళందరూ. కొంతమంది ల్యాంబ్, కొంతమంది స్టీక్, అండ్ దెన్ కొంతమంది చికెన్ బర్గర్స్, ల్యాంబ్ బర్గర్స్ తీసుకున్నారు. ఫుడ్ అయితే కైండ్ ఆఫ్ ఓకే అని చెప్పాలి, కానీ వైబ్కి తప్ప ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే ఇష్ అనమాట. కానీ నా ఫుడ్ మాత్రం బిస్కెట్ నేను ఆర్డర్ చేసింది లేదు అని చెప్పారు. అందరికీ ఫుడ్ వచ్చింది కానీ నాకు మాత్రం ఫుడ్ రాలేదు. Made up of goat milk. Made up of what? Goat milk. Goat వచ్చిందనమాట నాకు. అందరూ ఏమో ఫుడ్ లేట్గా వచ్చిందా, బర్న్ అయ్యి వచ్చిందని. నాకు ఇలాంటివి ఏమీ పట్టవు అనమాట. ఏదైనా సరే ఇట్స్ ఓకే, ఒకటి కాకపోతే ఇంకొకటి, ప్రతి దాని గురించి ఆలోచిస్తూ కూర్చొని నేనైతే అస్సలు టైంని ఎక్కడ వేస్ట్ చేయను. తర్వాత టాయిలెట్కి వెళ్తే ఇంత క్యూట్ మిర్రర్ ఉంది అక్కడైతే. ఐ వాజ్ లైక్ లైఫ్లో ఏదో ఒకటి పాజిటివిటీ చూసుకొని ఆనందం పొందడం తప్ప నాకు ఇంకొక పని తెలియదు అనమాట. ఎందుకంటే ఏడ్చినా వచ్చేది ఏమీ ఉండదు, పోయేది ఏమి ఉండదు. సో బెటర్ టు బీ హ్యాపీ కదా. టు బీ ఆనెస్ట్ రెస్టారెంట్ కన్నా టాయిలెట్స్కి నేనైతే బాగా ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీసుకోమని పైకి పంపించాను. So cold now we are planning to get some photos. ఇప్పుడు వరకు ఒక్క ఫోటో కూడా రాలేదు నాకు ప్రాపర్గా. everyone is properly in summer vibe. everyone is so busy and look at him. she couldn't bear. Nishkala. Thank you. What is happening here? Photo shoot. One is enough. Thank you. Where are we going? Where are we going now? Where are we going now? We're going to heaven. Maybe only you are going. Sorry, we don't know. Heaven on earth. Heaven on earth. Heaven on earth. And that's the view. I'm showing only these people. నాకు వచ్చి ఒక రీల్ కావాలన్నమాట. అందరినీ టార్చర్ చేసుకొని మరీ తీసుకువెళ్ళి లైన్లో నుంచోపెట్టి చేసా కానీ మొత్తం ఫ్లాప్ అటెంప్ట్. అన్నీ చూసేయండి. ఇదేమో చాలా దూరంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు జూమిన్ చేసి తీద్దామని చూసాం. హెయిర్ అండ్ ఏదో బట్టతల్లా కనిపించింది. సో సచ్ ఎ ఫ్లాప్ అటెంప్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం, నడవండి. What do you want after 10 minutes? అందరూ ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామంటే ఆలివ్ అండ్ గ్రీన్ అనుకుంటా ఈ ప్లేస్. ఇక్కడ వయాడక్ట్ హార్బర్ మీదే ఉంది. జస్ట్ అక్కడికి వచ్చి కొంతసేపు కూర్చొని స్నాక్ లాగా తీసుకొని కొంతసేపు అందరం టైం స్పెండ్ చేసామన్నమాట. అబ్బిదేమో ఇది ప్యారిస్ అని చెప్పేసి అంటున్నాడు. ఐఫిల్ టవర్ని స్కై టవర్తో కంపేర్ చేస్తున్నాడు అనమాట. సో కొంతసేపు ఇక్కడ కూర్చొని ఒక 1.5 hour అయినట్టుంది. కొంతసేపు ఈ వ్యూని అంతా ఎంజాయ్ చేసి ఇంకా బై చెప్పామన్నమాట. ఎందుకంటే నైట్ డిన్నర్కి వెళ్ళాలి. ఓకే, ఇట్స్ బై టైం. ఇండియాలో ఎప్పుడైనా చెప్పులు పెట్టుకోవాలని నడవాలంటే మొహమాటం, కానీ ఇక్కడైతే నన్ను ఎవడు పట్టించుకుంటాడులే అని చెప్పి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడల్లా చెప్పులు తీసి చేతితో పట్టుకుంటాను నేనైతే. 1, 2, 3. How is your energy, Nishkala? How do you? I'm so tired. What did you do? Nicely. And now I feel so sleepy. So what's the plan after going home? Nishkala నింపడానికి వెళ్తున్నాం ఇప్పుడు. Wanna sleep? Actually, even I wanna sleep. Even I'm feeling. And this girl is driving this race car when I used to sit. No, I don't understand why. ముందు కూర్చున్నప్పుడు అర్థమయ్యేది కాదు, వెనక్కి కూర్చుంటే భయం వేస్తుంది నాకు ఇవాళ. దట్స్ ఓకే. నిష్కలాన్ని దింపేసి ఇంటికి వెళ్తాం అనమాట ఇప్పుడు. దట్స్ ద ప్లాన్. తర్వాత బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఓపిక లేదు. ఐ డోంట్ నో, మేబీ ఫోటోలు దిగడానికి వెళ్తాను కావచ్చు. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్ అవుట్. లెట్స్ సీ. టైమ్ ఇస్ 6:30 అనమాట. ఈవినింగ్ తెలియకుండా టైం అసలు ఎలా అయిపోయిందో. ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను. అండ్ దెన్ ఇది నా అవుట్ఫిట్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా. ఐ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెట్ యూ నో వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్. అసలు బయటకి ఎక్కడికైనా వెళ్తున్నామా, వాట్ వీ గోనా డూ అని. లెట్స్ సీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8-10 అయిందనమాట. నాకేమో చాలా బద్ధకంగా ఉంది. మేకప్కి జస్ట్ ఇంకా అంతా నీట్గానే ఉంది, కాకపోతే కొంచెం టచ్అప్ ఇచ్చేసి లిప్స్టిక్ షేడ్ చేంజ్ చేసి అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి ఇంకొక అవుట్ఫిట్ వేసుకొని మొత్తం మేకప్ స్టార్టింగ్ నుంచి చేసే అంత టైం లేదు. సో నాకు ఒక ఫ్యూ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట ఫ్రెండ్స్ నుంచి. గిఫ్ట్స్ చూపిస్తాను, అంటే ఇప్పటి వరకు వచ్చినవి చూపిస్తాను, అండ్ తర్వాత వచ్చినాయి ఇంకా వీడియోస్లో చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి గిఫ్ట్ ఇప్పుడు నేను
వేసుకోబోయే శారీ మా మమ్మీ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నేను ఆ శారీ వేసుకునేటప్పుడు ఆ శారీ డీటెయిల్స్ అన్ని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫ్రెండ్ శృతి యూఎస్ నుంచి అనమాట నాకు ఈ బ్యూటిఫుల్ డిజైనర్ కోచ్ హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్. ఒక 1 year నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను దాన్ని అడిగాను, నువ్వు కొను, నేను మనీ సెండ్ చేస్తాను అని. బట్ షీ సర్ప్రైజ్డ్ మీ. దీనికి ఇలాగా ఇంకొక హ్యాండిల్ కూడా వచ్చింది అనమాట. అండ్ దెన్ డస్ట్ బ్యాగ్, ఇది వచ్చేసి ఒక గిఫ్ట్. అండ్ దెన్ ఇంకొక గిఫ్ట్ నా ఫ్రెండ్ కీర్తన మను వాళ్ళు నాకు న్యూ బ్యాలెన్స్ షూస్ గిఫ్ట్ ఇచ్చారు. నేను ఆ గిఫ్ట్ షూస్ చూపిస్తాను 1 minute. సో న్యూ బ్యాలెన్స్ షూస్ అనమాట. ఇవి కూడా చాలా రీసెంట్ డిజైన్ అంట. నాకు బేసికల్గా స్నీకర్స్ గురించి పెద్దగా తెలియదు బికాజ్ ఐఎమ్ మోర్ లైక్ ఏ హీల్ పర్సన్. బట్ ఐ డూ హ్యావ్ ఫ్యూ షూస్ లైక్ యునో ఇది వన్ ఆఫ్ that one and I really liked it. It's 1906D. I don't know if this is some kind of design, but however ఇది వచ్చేసి న్యూ బ్యాలెన్స్ షూస్ అనమాట. నాకు వచ్చిన ఇంకో గిఫ్ట్ ఇది. నిష్కల మీకు తెలిసే ఉంటుంది, తను కూడా యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తారు కదా. తను నాకు క్యూట్ గిఫ్ట్స్ ఇచ్చింది. తను హ్యాండ్తో ప్యాక్ చేసింది అనమాట. ఐ లిటరలీ డిడ్ంట్ వాంటెడ్ టు ఓపెన్ దిస్ బట్ ఐ హ్యావ్ టు. ఇది వచ్చేసి సమ్ క్రిస్మస్ థీమ్ ల్యాంటర్న్ లాగా, లోపల స్నో మ్యాన్ ఉంటాడనమాట. అండ్ ఇవి డిఫరెంట్ స్టైల్స్. దానిలో ఒక దానిలో వచ్చి శాంటా, ఒక దానిలో నేటివిటీ ల్యాంటర్న్, గోల్డ్, రెడ్ అండ్ అలాగా. నాకేమో నిష్కల ఇచ్చింది స్నో మ్యాన్ ఇన్ ల్యాంటర్న్ అండ్ ఇట్స్ లైక్ ఆఫ్ అ గోల్డ్. దీన్ని ఓపెన్ చేసి వచ్చాక, లైక్ డిన్నర్ నుంచి వచ్చాక ఓపెన్ చేసి మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో. బట్ ఇది వచ్చిన ఒక గిఫ్ట్ నాకు తెలిసి ఇది ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది అనమాట. ఇట్స్ క్యూట్లీ టేబుల్కి చాలా బాగుంటుంది. అండ్ దెన్ షీ ఆల్సో గిఫ్టెడ్, ఇది తను హ్యాండ్ మేడ్ ప్యాకింగ్ అంట. ఓ మై గాడ్, సచ్ అ యూనిక్ వే, లైక్ యు నో ఇట్ ఫీల్ సో స్పెషల్ ఇలాంటి చిన్నవి. అండ్ దెన్ ఐ గాట్ దిస్ అరోమా ప్యూర్ wax, like candle scented wax peony petal and rose scented wax candle. ఇది చదవడానికి నాకు వచ్చిన తిప్పలు. ఓకే, ఇది అనమాట ఇంకొక గిఫ్ట్. అండ్ దెన్ షీ రియలీ క్యూట్లీ ప్యాక్డ్ ఇట్ అగైన్. ఇది ఇంకొక గిఫ్ట్. యాజ్ ఆఫ్ నో వచ్చిన గిఫ్ట్స్ ఇవి. సో క్విక్గా లెట్ మీ చేంజ్ ఇన్ టు మై అదర్ అవుట్ఫిట్. అసలు అవుట్ఫిట్ ఏంటో చూపించి అసలు ఆ అవుట్ఫిట్లో క్విక్గా చేంజ్ చేసేసుకుందాం. లెట్స్ గో. బర్త్డే అవుట్ఫిట్ నెంబర్ 2 వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ శారీ అనమాట. సో యాక్చువల్లీ మీకు చూపిస్తే అర్థం కాకపోవచ్చు, ఇది ఫుల్ ఆఫ్ రఫుల్ డీటెయిలింగ్ అనమాట. నైట్ టైంకి అయితే ఈ పింక్ శారీ, యాక్చువల్లీ ఇది నైట్కి చేయించుకున్నాను అండ్ ఇది డే టైంకి చేయించుకున్నాను. బట్ హౌఎవర్ ఐ ఫెల్ట్ లైక్ వేరింగ్ దిస్ ఎట్ నైట్ అండ్ ఫుల్ రఫుల్స్ వస్తాయి. అండ్ దెన్ నెక్ ఆల్సో వెరీ డీప్. అండ్ ఇది కల్కి డిజైనర్ బొటిక్ దగ్గర చేయించుకున్నాను అనమాట. అండ్ శారీ వచ్చేసి ఇలాగా ప్లెయిన్ శారీయే, బట్ దీనికి ఇలాగా బెల్ట్ వచ్చింది, శారీ బెల్ట్. నేను కట్టుకొని చూపిస్తాను. బట్ ఇది వచ్చేసి మమ్మీకి మొత్తం 17,000 రూపీస్ పడింది. బట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తే లైక్ వెరీ బాడీ హగ్గింగ్ అండ్ సో గుడ్. సో లెట్ మీ ట్రై అండ్ షో యూ. అసలు ఇది వర్త్ కాదా మీకే అర్థమవుతుంది. లెట్ మీ క్విక్లీ చేంజ్ ఇన్ టు దిస్. రఫుల్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు కదా. ఫుల్ బయటకు వెళ్ళాక చూద్దాం. ఆల్రెడీ ఊబర్ బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలి. సో ఇది నా బ్లింగ్ మ్యాచ్ అయ్యేది. వాళ్ళు మొత్తానికి ఇదే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ కోచ్ వేసుకుందాం అనుకుంటున్నాను కానీ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఫుల్ లుక్ చూపిస్తాను, లెట్స్ గో. ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్ అనమాట. ఇట్ ఈస్ సో ఎలిగెంట్ అండ్ సో బ్యూటిఫుల్. అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి లైక్ సో లైక్ యునో ఏమంటారు, చాలా డ్రీమీగా అండ్ ఫ్యాన్సీగా ఉంది ఈ లుక్ అయితే. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా. యాక్చువల్లీ 2 ప్లేసెస్లో డిన్నర్ బుక్ చేశారనమాట. నాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకెళ్దామని. ఫస్ట్ అయితే అమెనోకి వెళ్ళాం కానీ ఇక్కడైతే ఓవర్ క్రౌడెడ్గా ఉంది. నాకేమో కొంచెం రిలాక్సింగ్ ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. రిలాక్సింగ్ అంటే జస్ట్ వ్యూ కూడా బాగుండాలి, అందుకనే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాం మేము. 2 రెస్టారెంట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఒక దానికి వెళ్ళాం, అక్కడ చాలా బిజీగా ఉంది. సో అందుకని ఇంకొక దానికి వచ్చాం. ఇది యాక్చువల్లీ అడ్రస్ తెలియట్లేదు. సో వీఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ ద ప్లేస్. లెట్స్ సీ. డిన్నర్ బుక్ చేసుకుంది సన్సెట్ రెస్టారెంట్. అది వచ్చేసి 180 degrees ఆక్లాండ్ సిటీ వ్యూ ఉంటుంది అనమాట. ఇది దాని గ్రౌండ్ ఫ్లోర్. వైబ్ అయితే చాలా బాగుందన్నమాట. నైస్ బ్రీజీ నైట్. హార్బర్ బ్రిడ్జ్ వ్యూ కూడా కనిపించింది. అండ్ ఈ మ్యూజిక్ కనుక మీకు వినిపిస్తే ఇంకా బాగుండేది. బట్ కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి ఐ డిడ్ంట్ డేర్ టు డూ ఇట్. అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్కి కొంచెం ఇండియన్ టచ్ ఉందన్నమాట. దట్ సో యమ్. ఎవ్రీవన్ గాట్ సో ఎక్సైటెడ్ నన్ను చూసి. ఇక్కడ నుంచి వ్యూ చేశారా బ్యాక్ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ వ్యూ అయితే హార్బర్ బ్రిడ్జ్ అంతా ఉండి నాకైతే వైబ్ చాలా బాగా నచ్చింది. కొంచెం బ్రీజీగా ఉండటం వల్ల పైన హీటర్ కూడా ఆన్ చేశారనమాట. ఐఎమ్ రియలీ లైకింగ్ వైబ్ హియర్. సో కొంతసేపు ఇక్కడ కూర్చొని కొంచెం ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎంజాయ్ చేసి వెనక్కి వెళ్ళటం, అదే అనమాట ఇవాల్టి ప్లాన్. ఇక్కడ ఫుడ్ అంతా ప్రెటీ మచ్ లైక్ స్నాక్సే అనమాట. ఇది వచ్చేసి దాల్ కబాబ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ దెన్ ఫ్రైడ్ చికెన్. ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. కొంచెం
ఇండియన్ టచ్ ఉండి నాకైతే ఈ వైబ్ బాగా నచ్చింది ఇక్కడ. మాక్సిమం ఉన్న స్టార్టర్స్ కైండ్ ఆఫ్ థింగ్ అన్ని ట్రై చేసాం అనమాట. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇవి చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ దెన్ వాఫిల్ ఫ్రైస్ ఇండియన్ టచ్తో. మీకు ఒక ఫనీ పార్ట్ చెప్పిన, ఈ రెస్టారెంట్ వచ్చేసి నా ఆఫీస్కున్న పక్క స్ట్రీటే అనమాట. ఇక్కడ ఇంత మంచి రూఫ్ టాప్ రెస్టారెంట్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. నేనైతే రాగానే ఎగ్జైట్ అయిపోయి మా ఆఫీస్ వాళ్ళని క్రిస్మస్ పార్టీకి ఇక్కడికే తీసుకొస్తే పోద్దేమో అనిపించింది అనమాట. వైబ్ అయితే చాలా బాగుంది, చాలా యంగ్ క్రూ ఉన్నారు. అంతేకాకుండా మన ఇండియన్స్లో కొంచెం మిడిల్ ఏజ్ అంకుల్స్ కూడా వచ్చి పార్టీ చేసుకున్నారనమాట. వాళ్ళైతే సూపర్ లౌడ్గా ఉన్నారు. బట్ దట్స్ ఓకే, ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ టైమ్ అండ్ సూపర్ ఫన్. ఇంకా ఇక్కడ డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. దట్స్ ఆఫ్ ఊబర్ సఫారీ. ఇంటికి ఒక 15 minutes అంతే. ఇది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఓపెన్ దిస్. షీ ప్యాక్డ్ సో బ్యూటిఫుల్లీ. క్యాండిల్ ఓపెన్ చేశాను, మొత్తం పిచ్చి పిచ్చిగా. వావ్, హ్యాండిల్. Oh, there is a... we have to put battery లేదు, బ్యాటరీ పెడితే లైట్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. సో మెల్లమెల్లగా నా లైఫ్లో మెమరీస్, నా లైఫ్లో ఈవెంట్స్ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న సాహసం అనమాట. ఇది నా పుట్టినరోజు సెలబ్రేషన్స్. పెద్ద గ్రాండ్గా అవ్వకపోవచ్చు కానీ బట్ నాకు క్లోజ్ అయిన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దెన్ ఈవినింగ్ కూడా ఐ రియల్లీ హ్యాడ్ గ్రేట్ ఫన్. ఎక్కువ రికార్డ్ చేయలేదు ఎందుకంటే అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు అండ్ చుట్టూ జనాలు ఉన్నారనమాట. ఐ డోంట్ వాంటెడ్ టు రికార్డ్ దెమ్ ఎందుకంటే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదా అందరూ, లైక్ యూనో. సో అందుకని పెద్దగా అక్కడేమీ రికార్డ్ చేయలేదు. బట్ హౌఎవర్ ఈ వ్లాగ్ ఎలా నచ్చిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా.